హాయ్ సార్, మే ఐ కమ్ ఇన్? రండి, వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నా పేరు చందు. నేను ఇక్కడ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఏది మీ రెజ్యూమ్ ఇవ్వండి. రండి కూర్చోండి. సారీ సార్, నేను నా రెజ్యూమ్ తీసుకురాలేదు. ఎందుకంటే నేను తెచ్చినా కానీ మళ్ళీ మీరు అవే క్వశ్చన్స్ కదా నన్ను అడిగేది. అయినా మీ కంపెనీయే చెప్పింది కదా, సేవ్ పేపర్స్ సేవ్ ట్రీస్. అదేంటండి, మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు రెజ్యూమ్ తీసుకురావాలి కదా, అది మ్యాండేటరీ కదా. సర్లేండి సార్, ఇది ఒకసారి కానివ్వండి, ఏం చేస్తాం. సరే, మీ పేరేంటో చెప్పండి. నా పేరు రాజా అండి. అదేనా నీ మొత్తం పేరు? కాదండి, అది నా ముద్దు పేరు. బాబు, ఇంటర్వ్యూలో ముద్దు పేర్లు కాదమ్మా, పూర్తి పేర్లు చెప్పాలి. ఏది చెప్పు. సరే, మీ ఇష్టం, ఏం చేస్తాం, రాసుకోండి. శ్రీ సాయి వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ రాజేంద్ర. బాబు ఏంటి, ఏం చెప్తున్నావు? నీ పేరు చెప్పండి, అందరే కాదు. అది మొత్తం నా పేరే సార్, ఇంకా ఉంది, అవ్వలేదు. చంద్రమౌళి రాజా కూడా ఉందండి, అయినా రాజా అని పిలుస్తారు. అమ్మయ్య, ఇంత పెద్ద పేరా? ఎవరు పెట్టారు నాన్న నీకు ఈ పేరు? మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి పెట్టారండి ఆ పేరు నాకు. సరే, నెక్స్ట్ నీ హాబీస్కి వద్దాం. నువ్వు నీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. ఓ, అయితే క్రికెట్లో నీ రోల్ ఏంటి? నేను ఎక్కువగా బెట్టింగ్స్ వేస్తూ ఉంటానండి. ఏం చెప్తున్నావయ్యా? అవును సార్, నేను బెట్టింగ్స్ వేస్తాను. క్రికెట్ మ్యాచ్ అంటే నాకు అదే ఇష్టం. సరే కానీ ఎంత సంపాదించావు బెట్టింగ్స్ మీద? ఏం లేదు సార్. అదేంటయ్యా? నేను నా దగ్గర ఉన్న మనీని 2 భాగాలుగా చేసి 2 టీమ్స్ మీద పెడతాను. సో అలా ఉంటే నా మనీ సేఫ్ కదండి. సరిపోయింది. సర్లే కానీ నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. నీ ప్రీవియస్ జాబ్స్ ఏమేం చేసావు, ఎక్కడెక్కడ చేసావు? నేను చాలా వాటిలో పని చేశానండి, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నా జాబ్ చెప్తే చూడండి. అన్నీ వదిలే కానీ కొన్ని చెప్పు అందులో. నేను క్యాషియర్గా చేశానండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చాలా రోజులు చేశానండి. ఆ కంపెనీ నుండి ఎందుకు మానేసావు? అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారండి. నేను మానేయలేదు, నన్ను వాళ్ళే తీసేశారు. ఏం చేసావేంటి అందులో, ఎందుకు తీస్తారు? నేను సైకిల్కి పెట్రోల్ బిల్ పెట్టానండి, అందుకే నన్ను తీసేశారు. ఆ తర్వాత ఇంకెన్ని కంపెనీలు ఉన్నాయి అమ్మ అట్లా? ఆ తర్వాత నేను సబ్మెరీన్లో వర్కర్గా చేశానండి. ఏంటి, నువ్వు సబ్మెరీన్లో వర్క్ చేసావా? ఏం చేసావో చెప్పు. నేను అందులో 1 వారం చేశాను, అందులో కూడా వాళ్ళే నన్ను పంపించేశారు. ఏం చేసావు అక్కడ? సబ్మెరీన్ వెళ్తుండగా నాకు గాలాట్లేదని చెప్పి కొంచెం చల్లగాలి కోసం డోర్ ఓపెన్ చేశానండి. ఏం కర్మరా బాబు. సర్లే, ఇంకేం చేసావు? ఆ తర్వాత నేను షిప్లో వర్కర్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఏం చేసావు మళ్ళీ? ఎన్ని రోజులు తీసేశారు? మీకు ఎలా తెలుసండి, మీరు కూడా అక్కడ చేశారా? నువ్వు ముందు చేసిన పనులు బట్టి చెప్పాలే, చెప్పు. అక్కడ నేను 2 వారాలు పనిచేశానండి. నా టెస్టింగ్ స్కిల్స్ చూసి నన్ను వాళ్ళే తీసేశారు. ఏంటి, టెస్టింగ్ స్కిల్సా? ఏంటో ఆ టెస్టింగ్ స్కిల్స్? నా పాకెట్లో ఉన్న కత్తిని టెస్ట్ చేద్దామని చెప్పి షిప్కి బొక్కలు పెట్టానండి. సరిపోయింది. నెక్స్ట్. నేను ఆ తర్వాత హెలికాప్టర్లో కోపైలట్గా చేశానండి. అక్కడ వెలగబెట్టావు నాయనా, ఏం చేసావు? నేను ఎనర్జీ సేవ్ చేశానని చెప్పి నన్ను తీసేశారండి. హెలికాప్టర్లో ఎనర్జీ ఎలా సేవ్ చేస్తావా? అంత పైన అందరికి ఎలా గాలి వస్తుంది కదా అని చెప్పి హెలికాప్టర్ ఫ్యాన్ ఆఫ్ చేసేసానండి. ఓరి నీ దుంపల దగ్గర, ఎక్కడ తగిలావా? ఇక్కడేనండి. ఇక ఈ ఘోరాలు నేను తట్టుకోలేనులే కానీ నువ్వేం చదివావు చెప్పు, ఎక్కడి వరకు చదివావు? నేను MBA ఫైనాన్స్ చేద్దాం అనుకున్నానండి. మరి కంప్లీట్ చేసావా? నాకు డౌటే. లేదు సార్, యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కుంటే MBA చేయాలంటే డిగ్రీ చేయాలన్నారండి, అందుకే వచ్చేసాను. నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదా? మరి ఏం చేసావు నువ్వు? ఊరుకోండి సార్, డిగ్రీ ఉండాలంటే ముందు నేను ఇంటర్ చేయాలి కదండి, అందుకే. ఏంటి, ఇంటర్ కూడానా? నువ్వు అసలు ఏం చేసావు కరెక్ట్గా చెప్పు. నేను నా జీవితంలో ఒకే గోల్ పెట్టుకున్నానండి, 10th కంప్లీట్ చేయాలని.
అది ఎప్పటికైనా నేను చేసి చూపిస్తానండి. ఒరే నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నావంటే నిన్ను ఏం చేస్తాను అదే పోరా బయటికి.